హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన ఒక రేంజ్లో రెచ్చిపోయారు. అది మామూలు రేంజ్ కూడా అనడానికి వీల్లేదు. చివరికి ఆ పదాలు కొన్ని అయితే, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నువ్వు మనిషివా, రాక్షసుడివా, ఈ స్థాయి పదాలు కూడా కొన్ని చోట్ల దొరికినట్టుగా ప్రస్తుతం మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపైన టీడీపీ ఒకవైపు రాద్ధాంతం చేస్తూ ఉంటే, అసలు ఇచ్చిన ములాఖత్ని టైంని ఎలా రద్దు చేస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు జైల్లో ఉన్నాడు. ఆయన పైన ఒక హత్యా కేసు నమోదైంది. ఆయన పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం వెళ్ళాడు. శ్రీకాకుళంలో జైలులో సాయంత్రం 5 గంటలకి సిదిరి అప్పలరాజుని జగన్మోహన్ రెడ్డి కలవాల్సి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం పోయేపటికే సాయంత్రం 5 గంటలు దాటిపోయిందని, అందువల్ల ములాఖత్కి ఇచ్చిన టైంని మేము రద్దు చేసామని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలుపెట్టింది. అక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. మమ్మల్ని ఎందుకు పోనివ్వరు లోపలికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న పోలీసులతోటి వాగ్వాదాన్ని ఎదగడం. ఇదే సందర్భంలో ఆ పక్కనున్న పార్టీ కార్యకర్తలు కూడా ఒక రేంజ్లో నెచ్చిపోయి పోలీసులతోటి తోపులాటలు కూడా జరిగినాయి. ఇదంతా ఒక పక్క ఉంటుంటే, పోలీసులు మాత్రం మేము అనుమతించడం లేదు అని గేట్లు వేసారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి జైలు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను పనిగట్టుకొని రాక్షస పాలన చేస్తుందని, ప్రజలకి మేలు చేయడానికి బదులు కీడు చేస్తుందని చెప్పి ఆయన ఆరోపించారు. ఒక 18 ఏళ్ల కుర్రవాడు ప్రమాదం చేస్తే దాన్ని అతని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయినా యాక్సిడెంట్ కేసుగా ఒక మైనర్ చేసిన దీని కింద పరిగణించాల్సింది పోయి, దాని మీద హత్య కేసు పెట్టి తల్లిదండ్రులని లోపల పడాయాలని చూడటం, జైలు పాలు చేయాలని చూడటం, ఇది కక్ష సాధింపు కాదా? దీన్ని ఎవరైనా హర్షిస్తారా? మరి నాకు ఆగ్రహం వచ్చిందంటే రాకుండా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. నిజమే, ఆయన ఇది హత్య కేసు ఎలా మారింది అనే దాని మీద పోలీసులకు వర్షన్ వేరుగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ వేరుగా ఉంది. ఏమైనప్పటికీ ఈవేళ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం పోవడానికి జగన్మోహన్ రెడ్డికి సుమారు 5 గంటల సమయం పట్టింది. ఈ లోపల సమయం మించిపోవడంతో పోలీసులు ములాఖత్ని రద్దు చేశారు. దీనిపైన ప్రస్తుతం రాద్ధాంతం జరుగుతుంది. ఒకవైపు టీడీపీ వాళ్ళు దాన్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ మాత్రం రేపు పొద్దున దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసించి తీరాలని చెప్పి కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.